హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ కుకింగ్. ఈరోజు మీకు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు ఇక్కడ చూసారు కదా ఫిష్. అండ్ నేను తాలింపుకి ఉల్లిపాయలు పెద్దదైతే ఒకటి, చిన్నవి అయితే రెండు తీసుకున్నా. ఇంకా పచ్చిమిర్చి మీకు ఎంత కారం కావాలంటే అంత. ఇప్పుడు నేనైతే మిక్సీలో ఒక ఉల్లిపాయ 1.5 ఉల్లిపాయ కట్ చేసుకున్నా అండి. అండ్ అల్లం వెల్లుల్లి మిక్సీ చేస్తా. నాకు ఇలా చేయడం వల్ల నాకు పేస్ట్ అనేది ఫైన్ పేస్ట్ అయితే నాకు కర్రీలో కూడా బాగా వస్తుంది. నేను గ్రేవీ చేస్తున్నా కదండి, నాకు అది కొంచెం కలుపుకోవడానికి జ్యూసీగా వస్తుంది. సో అందుకని నేను ఇలా పేస్ట్ చేసుకుంటున్నా. సో పేస్ట్ చేసుకోండి, ఫైన్ పేస్ట్ అయ్యేంత చూసుకోండి. లేదంటే మధ్య మధ్యలో ముక్కలు ఉంటే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఉండిపోతాయి కదా, అవి తగిలితే అదలా అనిపిస్తుంది. సో ఫైన్ పేస్ట్ చేసేయండి. సో నేనైతే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేనైతే స్టవ్ మీద ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా. ఇప్పుడు నేను దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తాను ఫస్ట్. అక్కడ నేను బియ్యం కడిగి పెట్టుకున్నాను అండి అన్నంకి. సో నాన్ స్టిక్ కదా, నేనైతే వుడ్ స్టిక్ యూజ్ చేస్తా. సో కొంచెం మిరపకాయలు కొంచెం బాగా వేగనివ్వండి, అప్పుడు మనకి కారం కూడా బాగా తెలుస్తుంది. కొంచెం బాగా మిరపకాయలు వేగితే అప్పుడు మనకి ఆ కారం ఫ్లేవర్ తప్పుతుంది, మిర్చి యొక్క ఫ్లేవర్. అండ్ మిరపకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. సో ఉల్లిపాయలు వేసుకోండి. సో మీ అందరికీ తెలుసు, ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేస్తే బేగా వేగుతాయి, బాగా మగ్గుతాయి అని. సో ఇది వచ్చి ఫిష్ అండి, రవ్వ ఫిష్ అంట ఇది. సో నేను ఫిష్ని మ్యాగ్నేట్ చేసుకుంటున్నా. ఉప్పు వేసా ఫస్ట్. అండ్ కారం మీకు ఎంత సరిపోతే అంత కారం వేసుకోండి. అండ్ జీలకర్ర పౌడర్ వేసాను నేను. అండ్ దెన్ కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం పసుపు వేసుకోండి. సో కొంచెం ఆయిల్ వేయండి. నేను ఆయిల్ తీసాను, ఆయిల్ వేస్తున్నా. సో మంచిగా ఇలా కుదిపి కూడా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు, బాగా మ్యాగ్నేట్ అయ్యిద్ది. చేయి పెట్టకపోయినా అలా చేసుకోవచ్చు, ఇలా షేక్ చేసి. సో ఇక్కడ చూసారు కదా, నా ఉల్లిపాయలు అయితే వేగాయి. సో నేను మ్యాగ్నేట్ చేసుకున్నవి ఈ ఫిష్. ఇప్పుడు నేను దీంట్లో పేస్ట్ వేస్తున్నా అండి. నేను చేస్తున్న అల్లం పేస్ట్ అండ్ ఉల్లి పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ అల్లం పేస్ట్, అది వేసా. అది కొంచెం బాగా వేగాలి, ఉల్లిపాయ పచ్చివాసన పోవాలి, డార్క్ బ్రౌన్ అయినంత వరకు. ఈ లోపు నేను ఇక్కడ టమాటాలు కట్ చేసుకుంటున్నా, ఇవి కూడా నేను పేస్ట్ చేసుకుంటా అండి. సో టమాటాలు పేస్ట్ ఇప్పుడు వేస్తున్నా. సో ఇలాగ టమాటాలు కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు వేపుకోవాలి బాగా మంచిగా. సో టమాటా గుజ్జు వేసుకోవడం వల్ల ఏంటంటే థిక్ గ్రేవీ వస్తుంది మనకి, మంచిగా కలుపుకోవడానికి కూడా అన్నంలో బాగుంటుంది. టమాటా ముక్కలు వేస్తే గ్రేవీ అంతగా అవ్వదండి, గుజ్జు చేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. సో దీంట్లో నేను ఉప్పు వేస్తున్నా, టమాటాలు కూడా బేగా మగ్గుతాయని. అండ్ జీలకర్ర పౌడర్ అండ్ దెన్ కమ్స్ విత్ ధనియా పౌడర్. ఇప్పుడు కొంచెం కారం, నేను ఆల్రెడీ ఫిష్లో కారం వేసా, పచ్చిమిరపకాయలు వేసా. సో నేను కారం తగ్గిస్తున్నా. మేము స్పైసీగా తింటాము, బట్ మీకు టేస్ట్ ఇంకా ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ వేసుకోండి. సో బాగా మిక్స్ చేయండి. అండ్ ఇది కూడా ఉల్లిపాయ టమాటా అన్నీ వేసాం కదా, ఇవన్నీ కలుపుకున్న తర్వాత కారం ఇవన్నీ బాగా ఇదైన తర్వాత అప్పుడు
సో కారం ధనియా పౌడర్ అని వేసుకున్నాం కదా, అవి అంతా కొంచెం పచ్చివాసపోయినంత వరకు వేగనిచ్చాలి. నేనైతే స్లిమ్లోనే పెట్టా, ఇప్పుడు మూత పెడుతున్నానండి. సో నాకైతే అన్నీ వేగిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఇలా ఉన్న కన్సిస్టెన్సీలో ఇప్పుడు మనం ఫిషెస్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఒక 5 minutes కలుపుతున్నా, ఇంకా ఏమైనా ఉంటే పచ్చివాసన పోతాయని. సో నాకు అంత బాగానే నేను ఎప్పుడు ఫిషెస్ యాడ్ చేస్తున్నా అండి. నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా కదా, సో ఆ కారం అనేది ఆ ఫిషెస్కి బాగా పడుతుంది. సో నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నా ఫిషెస్ అన్నీ పెడుతున్నా. నేను నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నా అండి, ఎందుకంటే నా ఫిష్ కూడా మాడుతూ కొంచెం బాగా మగ్గుతుంది అని, అంటుకోదు కళాయికి నాన్ స్టిక్ వల్ల. సో ఎప్పుడైనా మీరు ఫిష్ కర్రీ చేసినప్పుడు దానికి మూత పెట్టకండి. ఫిషెస్ వేసిన తర్వాత మూత పెడితే ఏమవుతుందంటే చేప ఇరుగుతుందంట. మూత పెట్టకుండా మనం చేసుకోవచ్చు. సో నేను మొత్తం అంతా వేసేసా. ఇలా ఇంట్లోకి వాటర్ వేసుకొని ఉంచుకుంటున్నా, నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసిందే కాబట్టి. సో నేను 2 వైపులా తిప్పానండి, అది నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. సో నేను ఫిషెస్ అయిపోయిన తర్వాత తిప్పుకున్నా. సో ఇప్పుడైతే నేను వాటర్ పోసా ఫిషెస్ బాగా మగ్గిన తర్వాత. నా ఫిషెస్ అయితే ఉడుకుతున్నాయండి. నేను స్లో మంటలో పెట్టాను, స్లిమ్లో పెట్టేసి ఉడికిస్తున్నా. మొత్తం ఉడికిపోయాయి. నేను మధ్య మధ్యలో ఇలా ఫిషెస్ తిరిగేసుకుని వస్తున్నా అండి. సో 2 వైపులా కుక్ అయితే నీట్గా ఉంది. మీరు కూడా తిరిగేయండి. మూత పెట్టకండి, మూత పెడితే చేప ఇరుగుతుంది ముక్క. మూత పెట్టకుండా కుక్ చేసుకోండి ఇప్పుడు నా ఫిష్. సో ఫైనల్లీ నా ఫిష్ కర్రీ అయిపోయిందండి. సో నేను మూత పెట్టట్లేదు, సైడ్కి పెడుతున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.